అమలాపురం లోక్సభ కూటమి అభ్యర్థి హరీష్ మధుర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. బాలయోగి వారసుడిగా నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. హరీష్ మధుర్ ప్రచారానికి కూటమి నాయకులంతా తోడుగా నిలుస్తున్నారు. వైసీపీ చేసిన అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని, ఆ పార్టీ ప్రభుత్వం నుంచి దించేందుకు సిద్ధంగా ఉన్నారని హరీష్ మధుర్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికీ న్యాయం జరగలేదని అంటున్న హరీష్ మధుర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల యొక్క నామినేషన్ పర్వం పూర్తయింది. మొత్తం అంతా కూడా ప్రతి పార్టీ కూడా ప్రచారంలోని నిమగ్నమైన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కోనసీమ జిల్లాలో ఆయా పార్టీలకు సంబంధించిన అధినేతలు కూడా ఇక్కడ దిగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అమలాపురానికి సంబంధించిన ఎంపీ అభ్యర్థి హరీష్ మధుర్ అయితే కనుక అమలాపురానికి సంబంధించి 19, 20, 22, 23 వార్డుల్లో ఇక్కడ ప్రచారం గావిస్తున్నారు. ఈ విస్తృత ప్రచార వివరాలు ఆయన మాటలను తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇక్కడ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది సార్? అసలు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలే తెలియజేస్తున్నారు ఖచ్చితంగా మేము ఉమ్మడి అభ్యర్థులకు మేము సహకరిస్తామని. ఎందుకంటే ప్రజలు ఇక్కడ విసిగిపోయి ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం అయినా సరే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఎక్కడ కూడా వాళ్ళని ఆదుకోలేదు. లేకపోతే వాళ్ళు అడిగిన స్థానిక సమస్యల గురించి కూడా ఈ వరకు కూడా వారి ఎటువంటి ఏ సహకారం కూడా చేయలేదు. ఈరోజు ఈ 19 వార్డులోని ఎన్నికల ప్రచారం చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇక్కడ జరిగింది ఏదైనా అభివృద్ధి జరిగి ఉంటే గత 2014 నుంచి 19లోని జరిగిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి అని ప్రజలే తెలియజేసుకుంటున్నారు. అలాగే మీరు చూస్తున్నారు, ఈరోజు స్థానికంగా ఈ 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలోకి వచ్చాం, కనీసం ఇక్కడ రావాల్సిన ఇక్కడ ఉన్న వాటర్ సమస్యను పరిష్కరిస్తారంటే ఈ రోజు వరకు కూడా వీళ్ళు పట్టించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏంటంటే ఓన్లీ ఓట్లు వేయించుకోవడానికి మాటలు చెప్తారు తప్పించి అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడా కూడా వీళ్ళు అభివృద్ధి వైపైనా, సంక్షేమం వైపైనా, లేకపోతే ప్రజల పక్షాన పనిచేయడం అనేది లేదని కూడా నేను తెలియజేసుకున్నాను. ఇప్పుడు కోనసీమ జిల్లాలో ప్రత్యేకించి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పీగన్నవరం తర్వాత ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక 5 జిల్లాల వరకు కూడా పర్యటన జరిగింది. ఈ ప్రభావం ఏమన్నా ఓటర్ల మీద ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు చెప్పిన మాటలు మొన్న గత పాదయాత్రలో వచ్చినప్పుడు ఈయన మాట్లాడిన విధానం ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆనాడు ఈయన వచ్చాడు, నా ఎస్సీలు అన్నారు, నా బీసీలు అన్నారు, నా ఎస్టీలు అన్నారు, అందరికి ముద్దులు పెట్టారు, ఏదైనా నేను చేసి పెడతా అన్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తా అన్నారు, లేకపోతే అమరావతి పూర్తి చేస్తా అన్నారు, లేకపోతే పోలవరం పూర్తి చేస్తున్నారు, లేకపోతే ఈరోజు వాలంటీర్స్ పెట్టి ప్రజలను ఆదుకుంటానని చెప్పారు. కానీ వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క విషయం మీద కూడా పనిచేయలేని పరిస్థితి. ఈరోజు వీళ్ళు ఏం చేస్తారు? ఈ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఈరోజు పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాగే ప్రతి ఒక్కరి మీద అప్పు అనేది ప్రతి ఒక్కరి మీద కూడా బాధ మోపారు. అలాగే మీరు చూస్తుంటే ఈ 5 సంవత్సరాలు నవరత్నాలు సంక్షేమం అంటారు, అది బటన్ నొక్కి ఇంతమందికి ఇస్తున్నానని చెప్పి ఆయన పేపర్లో చూపిస్తున్నాడు, కానీ ఎవరికి కూడా అందిన పరిస్థితి లేదు. అభివృద్ధి అంటారా? మన పార్లమెంట్లోనే ఎక్కడా కూడా కనీసం రోడ్ వేయలేని పరిస్థితి, ఏదైనా మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి కూడా చేయలేదు. అలాగే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఈ పార్లమెంట్లోని చేయాల్సిన రైల్వే లైన్ గురించి మాట్లాడారా? కేంద్రంలో మాట్లాడలే. అలాగే ఇక్కడ చాలా చోట రివెట్మెంట్ ఇంకా బకాయి ఉంది. ఈ రివెట్మెంట్ ప్రాసెస్ గురించి ఎక్కడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. అలాగే ఇక్కడ ఉన్న యువతకి జాబ్స్ కల్పించాలి. ఇక్కడ లోకల్గా ఓఎన్జీసీ ఉంది, ఓఎన్జీ స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఎక్కువ జాబ్స్ ఇక్కడ లోకల్ యువతకి కల్పించాలి. అదైనా పనిచేస్తారా? అది లేదు. మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా రేపన్నాడు వెన్నీవేనా అంటే రేపు మేము అధికారంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడేది ఏముంటుంది? ఈ రోజు ఏముంటుంది? ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుపడతారు. ఏదైనా చూస్తే ఏదో విధంగా ఓట్లు సంపాదించారని చెప్పి ఇవన్నీ కూడా గాలి మాటలు అనేది ప్రజలే అర్థం చేసుకున్నారు. కూటమికి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. మేనిఫెస్టోలో ఏమైనా సంక్షేమంతో కూడుకున్నవే ఉన్నాయా? అభివృద్ధి పదంగా ఏమైనా మేనిఫెస్టోలో ప్లాన్ చేశారా? ఈ వివరాలైనా మీకు ఎంతవరకు అవగాహన? మేనిఫెస్టో అయితే మాత్రం పూర్తిగా ప్రజల పక్షాన రాబోతున్న మేనిఫెస్టో. ఆల్రెడీ ఇందులోని ఉమ్మడి మేనిఫెస్టో సగం భాగం మేము ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మేము ఆల్రెడీ మహిళలకి ఏ విధంగా ఒక మహాపీఠం వేసామో అలాగే యువతకి జాబ్స్ కల్పిస్తామన్న విషయం మీద, లేకపోతే రైతులను ఏ విధంగా మేము ఆదుకుంటామని చెప్పి, అలాగే బీసీ డిక్లరేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈరోజు మేము చాలా వరకు కూడా ఎస్సీలని కూడా ఏ విధంగా మేము రేపన్నాడు వీళ్ళు తీసిన సబ్ ప్లాన్ని మళ్ళీ ప్రారంభిస్తామని కూడా ఈరోజు రిలీజ్ చేయబోయే మేనిఫెస్టోలో కూడా రాబోతుంది. యువతకి కూడా ఆల్రెడీ మేము
తెలియచేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో సుమారు 25 లక్షల జాబ్లు కూడా కల్పిస్తామని కూడా మనం ఆల్రెడీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అలాగే కొన్ని విషయాలు మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఈరోజు ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో ఆయన అనుకున్న 2-3 విషయాలు 4 పాయింట్లు ఆయన కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ ప్రచారంలోని ప్రజలకు మీరు పర్టికులర్గా అమలాపురం కాన్స్టిట్యున్సీ ప్రజలకు మీరు ఏ విధమైన స్టాండ్ తోటి హామీ ఇస్తున్నారు? ప్రజలకి ఆనాడు మా నాన్నగారి ఆశయాల్ని మేము పూర్తి చేస్తామని ప్రజలు తెలియజేసుకున్నా. ఆనాడు ఆయన అనుకున్నారు ఈ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయాలని. ఆనాడు ఆయన అనుకున్నారు ఇక్కడ ఒక రైల్వే లైన్ ఉంటే ఖచ్చితంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లోని లేకపోతే ట్రావెల్లోని చాలా ఉపాధి కలుగుతుందని చెప్పి యువతకి కూడా చాలా ఉపాధి కలుగుతుందని విషయం మీద. అలాగే ఆయన ఆ రోజున అనుకున్నారు ఈ వరద ప్రభావం వల్ల అయినా సరే తుఫాన్ ప్రభావం వల్ల అయినా సరే ఎకరాల ల్యాండ్ ఈరోజు సముద్రంలో కలిసిపోతుంది. ఆయన అనుకుంది ఆనాడే ఖచ్చితంగా ఇక్కడ రివర్ట్మెంట్ అనేది చేయాలని, పూర్తి చేస్తే రేపన్నాడు లంక గ్రామాలు కూడా సురక్షితంగా ఉంటాయనే ఏకైక ఆలోచన. అలాగే మత్స్యకారులకి కూడా రైతులకు కూడా కోకోనట్ ఫార్మర్స్ అయినా ప్యాడీ ఫార్మర్స్ అయినా ఈ ఆక్వా ఫార్మర్స్ అయినా వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఆనాడే ఆలోచించారు. ఈ విషయాల్ని కూడా మేము పూర్తి చేస్తామని కూడా ప్రజలందరికీ తెలియజేసుకున్నాం. పూర్తిగా ఇక్కడ చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు 19వ వార్డులో అమలాపురానికి చెందిన 19వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఉమ్మడి కూటమిలోని ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ అవుతుందో మేనిఫెస్టో కోసం కూడా ఒక స్పష్టతను అయితే ఇచ్చారు. ఒక పక్క మహిళలు కావచ్చు, ఉపాధి కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులు కావచ్చు, ఇది అదేవిధంగా అమలాపురం సంబంధించి ఇప్పటి వరకు నిలిచిపోయిన రైల్వే లైన్ కావచ్చు, లంక గ్రామాలకు సంబంధించిన ఈ సముద్ర భాగంలో ఉన్న రివిట్మెంట్ కావచ్చు, ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు హామీగా ఇస్తూ ఇక్కడ గెలుపు మీద సాధిస్తామని చెప్తున్న అమలాపురం కూటమి ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్. దుర్గాతో వెంకట్, అమలాపురం నుండి.